ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పిఠాపురం మండలం కామరపురంలో కృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన మినీ గోకులంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులం షెడ్యూళ్లను లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. శాంక్షన్ చేశారు. అలాగే మనందరం గర్వించే మన ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటి కలిపి 70 సంవత్సరాల ఈ పాలనలో 5 సంవత్సరాల దుష్ట పాలనలో వాళ్ళు మర్చిపోయారు. అంటే ఓట్ల కోసం బుగ్గలు నిమరటం, తలకాయలు నిమరటం ఇవి కాదు. కష్టం ఉన్నప్పుడు పక్కన ఉండాలి. అధికారుల మీద దాడి చేయకపోవటం, వ్యవస్థల్ని బలోపేతం చేయటం. అందుకని ఈ రోజున రోడ్డు పడింది అంటే మీరు పిఠాపురంలో గెలిపిస్తే ఆ గెలిచిన వ్యక్తి రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు చేయడానికి ఎంతమంది సహకారంతో, ఇది నా ఒక్కడిది అని చెప్పట్లా, అంటే ఒకటి పూనుకోవాలి. పాలిటిక్స్ ఇస్ ఎ థ్యాంక్లెస్ జాబ్. ఎవరు గుర్తుపెట్టుకోరు. అంటే మరుపు మానవ సహజం. ఇన్ని కోట్ల డబ్బు ఉంటుంది సినిమాల్లో, ఇవన్నీ వదులుకొని ఎందుకురా సుఖాన్ని ఉన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకుంటాం మా అమ్మ అంటూ ఉంటుంది. నాకు ఎప్పుడు దుఃఖం అనిపించలేదు, నాకు చాలా సంతోషం అనిపించింది. చెప్పులు లేకుండా మట్టిలో నడిస్తే, రోడ్లు బహిర్భూమి అంతా నిండిపోయి మలమూత్రాదాలతో నిండిపోయి అలాంటి రోడ్ల మీద నడిస్తే నాకు సగటు మనిషి కష్టం, సగటు మనిషి బాధ, వాళ్ళ అవసరాలు నాకు తెలిసి దాంట్లో నేను సుఖం చూశాను. అలాంటి వ్యక్తికి మీరు అండగా ఉన్నందుకు నా జన్మాంతం మీకు రుణపడి ఉంటాను. వేదికని అలంకరించిన శ్రీ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శ్రీ శశిభూషణ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, శ్రీమతి వరువుల సత్యప్రభ గారు, ఎమ్మెల్యే ప్రతిపాడు, శ్రీ తొట్టా సుధీర్ గారు, చైర్మన్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, అలాగే ఎస్విఎస్ వర్మ గారు, శ్రీ ఎం కృష్ణతేజ, డైరెక్టర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, బుర్రా కృష్ణరాజు గారు, అలాగే ఏదైనా ఒక పని చెప్తే ఆగ మేఘాల మీద యంత్రాంగానంతా ముందుకు తీసుకెళ్లే మన ప్రీతమ కలెక్టర్ శ్రీ షణ్ముఖ్ గారు, అలాగే ఎస్పీ పాటిల్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏమ్మా, ఏంటి ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని? నేను మిమ్మల్ని చూశాను, మీరు నన్ను చూశారు. మీ పాదాలకి నమస్కారం, దీవెనలు ఇవ్వండి. అంటే 6 నెలల్లో మీరు ఏం చేశారో అని అడుగుతూ ఉన్నారు. తృప్తి లేదంటే వీళ్ళకి, గత ప్రభుత్వం నడిపిన పెద్ద మనుషులందరికీ. చాలా చిన్న ఉదాహరణ చెప్తాను, మనకి వాళ్ళకి తేడా ఏంటని. 5 సంవత్సరాల్లో వాళ్ళు 268 గోకులాలు నిర్మించారు. 5 సంవత్సరాలు. మన వచ్చిన 6 నెలల్లో 12,500 గోకులాలు నిర్మించాము. నాకు ఇష్టమైన కవి గుర్రం జాషువా గారు గోమాత గురించి ఆయన చెప్పిన మాట, అంటే మన సాంప్రదాయాల్లో కానీ ఆచారాల్లో కానీ, మన కార్తీక మాసంలో కానీ శివుడికి అభిషేకాన్ని గోపు మన ఆవు పాలతోనే చేస్తాం. అంటే తల్లి పాలతో సరి సమానమైన పాలు ఇస్తుంది కాబట్టి మనం గోమాత అంటాం. ఇది గుర్రం జాషువా గారు చెప్పింది గోమాతను ఉద్దేశించి. నీ నుంచి వచ్చే పాలలో వెన్న వస్తుందని తెలుసుకున్నాను కానీ నీ మనసే వెన్న సుమ, గొంతు కోసిన బాధపడకుండా అలాగే నిలబడతావు తల్లి. అంటే ఆవు ఔన్నత్యాన్ని
ఆవు సంరక్షణ అవసరాన్ని చాలా గొప్పగా వివరించారు గుర్రం జాషువా గారు. అంటే ఆవు బాగుంటే రైతు బాగుంటాడు, రైతు బాగుంటే దేశం బాగుంటుంది. మనకి మిల్క్ వైట్ రెవల్యూషన్ అని చెప్తాం. గుజరాత్లో ఎంత 60,000 కోట్ల రూపాయలు అక్కడ ఉన్న మహిళలు పాడి ద్వారా 60,000 కోట్ల ఇది అంత ఉంది. వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు అమూల్ని. గత ప్రభుత్వం దారుణంగా చిత్తూరులో కానీ మిగతా చాలా జిల్లాల్లో పాడి పరిశ్రమ అంటే ముఖ్యంగా డైరీస్ని చంపేశారు. గవర్నమెంట్ డైరీస్ని. ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు, డబ్బులు వాళ్ళ దగ్గరే ఉండాలి. మనం ఎప్పుడు దేహి అంటా ఉండాలి. డైరీస్ని చంపేసి వాళ్ళ సొంత డైరీలు పెట్టుకుంటా ఉన్నారు. ఈరోజు మనం నిర్మించిన 12,500 ఈ గోకులాలు కానీ భవిష్యత్తులో నిర్మించబోతున్న ఇంకొక 20,000 ఇంకొక 20,000 గోకులాలు కానీ అవి ఒకటి 2 కానీ 4 కానీ 6 ఆవులు కానీ పాడి చేసుకునే ఏవైనా సరే కనీసం 2 ఉంటే ఒక 1,000-2,000 పెరుగుద్ది. ఎందుకంటే దానివల్ల రక్షణ ఉంటుంది, ఎండపొడ ఉండదు, శుభ్రత ఉంటుంది. అంటే ఇది కూడా ఆలోచించలేకపోయింది గత ప్రభుత్వం.